చంద్ర, సీత కూర్చొని కాఫీ తాగుతున్నారు. మాటల మధ్యలో నీకంటే బావగారు నన్ను మొదటే పరామర్శ చేశారు అన్నాడు. అదేమిటి? అడిగింది. ఆయన మొన్న బ్యాంక్కి వచ్చారు. నేను కనిపించానని చెప్పలేదా? అడిగాడు. సీత కళ్ళు క్షణంసేపు కాఫీ కప్పు మీదకి వాలినాయి. చెప్పలేదే. ఆయన ఒట్టి మతిమరుపు మనిషిలే. అయినా మీ బ్యాంక్ ఎందుకొచ్చారు? అక్కడ నాకేమీ అకౌంట్ లేదే అంది. ఇందిర అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి బావగారికి తెలుసట. ఏం పని మీద వచ్చారో ఏమో, వచ్చిన వెంటనే ఏం చెప్పకుండా మళ్ళీ హడావిడిగా వెళ్ళిపోయారు అన్నాడు. సీత నిటారుగా అయింది. ఆ ఇందిర నీకు బాగా తెలుసా? బాగానే తెలుసు, చాలా మంచి అమ్మాయి అన్నాడు. ఇందిర పేరెత్తగానే చంద్ర ముఖం కాంతిమయం అవటం సీత కనిపెట్టకపోలేదు. ఇందిర నాకు కూడా బాగా తెలుసు. మీ బావగారి ద్వారానే అనుకో. చాలా మంచి స్వభావం. నేను చూసి చాలా రోజులైంది. రేపు ఆఫీస్కి వెళితే అడిగానని చెప్పు అంది. చంద్రన్ చప్పున ఉత్సాహంగా తల ఊపాడు. ఇంతలో ఇద్దరు అక్కడికొచ్చారు. వారు నవ్వుతూ తుళ్ళుతూ ఒకరి చేయి ఒకరు పట్టుకొని వచ్చారు. ఇద్దరూ యువతీ యువకులు, వయసులో ఉన్నారు. వాళ్ళు సరాసరి లోపల గదిలోకి వెళుతుంటే సీత కేక వేసి పిలిచింది. చంద్రకి వాళ్ళని పరిచయం చేసింది. మామయ్య కొడుకు మోహన్, ఈమె వాడి భార్య సుమతి. మోహన్ పిన్ని కొడుకు చంద్ర. ఇద్దరు చంద్రని అలాగా అన్నట్టు చూశారు. కూర్చోండి అంది సీత. మోహన్ కూర్చున్నాడు. ఆ అమ్మాయి కూర్చోలేదు. అతని కుర్చీ వెనక నిలబడింది. సీత చెప్పింది. వీళ్ల పెళ్ళయి 4 రోజులే అయింది. మైసూర్ నుంచి ఈ ఊరు చూడటానికొచ్చారు. 4 రోజులైంది. నేనే ఇంకో వారం రోజులు ఉండమన్నాను అంది. ఇంతలో అమ్మాయి అతని భుజం గిల్లింది. అది చంద్ర దృష్టిలో పడనే పడింది. మోహన్ ఆ సిగ్నల్ అర్థమైనట్టుగా చటుక్కున లేచాడు. వస్తాను, మళ్ళీ కలుస్తాను అని ఆ అమ్మాయి వెంట గదిలోకి వెళ్ళిపోయాడు. తలుపులు టప్పును మూసుకున్నారు. ఇద్దరూ చెయ్యి పట్టుకుని అలా నడుస్తుంటే చంద్ర వింతగా, ఆశ్చర్యంగా మెడ అటే తిరిగిపోయిన వాడిలా చూస్తున్నాడు. సీత అతని చూపులు చూసి నవ్వు ఆపుకుంటూ, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదూ అంది. అయితే మాత్రం అన్నాడు. వాళ్ళు గదిలోకి వెళ్లారో లేదో నవ్వులు వినిపించాయి. అరే వదలమంటుంటే, చెబుతుంటే నీ కాదు అంటోంది ఆ అమ్మాయి. అతనేదో అంటున్నాడు, కానీ సరిగ్గా వినిపించటం లేదు. ఆ అమ్మాయి నవ్వుతోంది. సీత చప్పున పని ఉన్నదానిలా అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొద్దిసేపైన తర్వాత వంట ఇంట్లో ఉన్న సీత దగ్గరికి వచ్చాడు చంద్ర. సీత, ఈ గొడవ నువ్వు ఎలా భరిస్తున్నావు అన్నాడు. గొడవ? ఏ గొడవ? ఆశ్చర్యంగా అంది. అదే, దూరంగా మోహన్ మూసిన తలుపుల వైపు చూస్తూ అన్నాడు కంపరంగా. అదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, దాంట్లో తప్పేముందులే అంది. తప్పులేదా? పరాయి వాళ్ల ఇల్లైనా చూడకుండా ఏంటిది చిరాగ్గా అన్నాడు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వాళ్ళ లోకంలో వాళ్ళున్నారు. వాళ్ళకింకేం వినిపించదు, కనిపించదు అంది ఆరిందాల. అబ్బబ్బా, ఎంత కొత్తగా పెళ్ళైతే మాత్రం వీళ్ళకొక్కళ్లకే పెళ్ళయిందా ఏమిటి? నువ్వెలా భరిస్తున్నావో ఏమిటో బాబు కంపరంగా చూస్తూ అన్నాడు. ఇంతలో గదిలో నుంచి మళ్లీ నవ్వులు వినిపించాయి. చంద్రం భరించలేనట్టుగా నేను వస్తా అని వెళ్ళిపోయాడు. సీతకి వాళ్ల ధోరణి అంత కంపరంగా ఏమీ అనిపించటం లేదు. వంటావిడతో వెళ్ళి వాళ్ళకి కాఫీ కావాలేమో అడిగిరా అని పురమాయించింది. వంట మనిషి వెళ్ళాడు. సీత చూస్తూనే ఉంది. వంట మనిషి తలుపు టకటకమని వేళ్లతో కొట్టాడు. ఎవరూ? లోపల్నుంచి అతను అరిచాడు. నేను వంట అతన్ని. తమరికి కాఫీ కావాలా అని అమ్మగారు అడుగుతున్నారు అన్నాడు. కావాలి. అక్కర్లేదు. 2 గొంతులు ఒకేసారి వినిపించాయి. కావాలంటుంటే, ఇప్పుడు వద్దంటుంటే, నాకు కావాలి గట్టిగా అన్నాడు మోహన్. నాకు వద్దు మరోమారు చెప్పింది సుమతి. నేనంటే నీకు ఇష్టముందా లేదా? ఉంది. అయితే కాఫీ మానేయ్. నేనంటే నీకిష్టముంటే నువ్వు తాగు అంటున్నాడతను. బాబూ, అవతల నేను వంట చేసుకోవాలి. చప్పున చెప్పండి. కావాలి 2 కాఫీ అరిచాడు. అబ్బబ్బా, ఎక్కడి వాళ్ళో గంటగ్గాని ఏ మాటా చెప్పరు. వంట అతను విసుక్కుంటూ అనబోయి సీతను చూసి ఆగిపోయాడు. సీత తనే మంచి కాఫీ కలిపి 2 కప్పుల్లో పోసి వంట అతనికిచ్చి ఇలారా అంది. సీతకి మోహన్ని, భార్యని చూస్తుంటే సంతోషంగా, సరదాగా ఉంటుంది. విసుగనిపించదు, చిరాకనిపించదు. కొత్తగా పెళ్ళైన వాళ్లంటే మిగతా లోకమంతా మరిచినట్లు అలాగే ఉండాలి అనుకుంటుంది. సీతకి వాళ్ళని చూస్తే ఎంతో ముచ్చట. వాళ్ళు వెళ్ళిపోతామంటే, మీ ఇల్లే అనుకోండి, బిడియపడొద్దు అంటూ బలవంతంగా ఉంచింది. విద్యాపతికి మాత్రం వాళ్ళు ఉండటం మహా ఇబ్బందిగా ఉంది. డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం ఓ పట్టాన కానీయరు. ఒకటే కబుర్లు. ఒకరి కంచాల్లో కూరలు, అన్నం ఇంకొకరు లాక్కుంటారు. అతనేదో అంటాడు. ఆ అమ్మాయి అలుగుతుంది. అతను బ్రతిమలాడుతాడు. ఒకరినొకరు సంకోచం లేకుండా ముట్టుకుంటారు. విద్యాపతికి వాళ్ల ప్రవర్తన కంపరంగా అనిపిస్తుంది.
అతను సీత రాత్రి భోజనాలు అయిన తర్వాత కంపెనీ లెక్కలు చూడటానికి ఫైల్స్ ముందర పెట్టుకుని కూర్చుంటే గదిలో నుంచి ఒకటే నవ్వులు కేరింతలు. ఆ గది దూరంగా ఉన్నా ఆ నవ్వులు వినిపిస్తూనే ఉంటాయి. వాళ్ళకి వాళ్ళ ఆనందపు మైకమే తప్ప ఇంకే సంకోచం లేదు. విద్యాపతి చూస్తున్న ఫైల్స్ మూసేసి నాకు నిద్ర వస్తోంది అని వెళ్ళిపోయాడు. సీత అక్కడే సుదీర్ఘ ఆలోచనలో మునిగిపోయినట్లుగా కూర్చుండిపోయింది. పెళ్ళైన వాళ్లంటే మోహన్ సుమతిలా ఉండాలి. వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు. ఒకరిని విడిచి ఒకరు క్షణం కూడా ఉండరు. నిన్న మోహన్ పనిమీద బజార్కెళ్లాడు. వెళ్ళిన పని కాలేదు కాబోలు. గంట ఆలస్యంగా వచ్చాడు. సుమతి కాలుగాలిన పిల్లిలా ఇల్లంతా తిరిగింది. అక్క, ఆయనకేం కాలేదు కదా? ఇంత ఆలస్యం చెయ్యరే. ఏ యాక్సిడెంట్ అయినా అవలేదు కదా? అంది గాబరాగా. చీచీ, ఏం మాటలవి? ఏదో ఆలస్యమై ఉంటుంది. కంగారు పడకు అంటూ అనునయించింది. క్షేమంగా వచ్చిన అతన్ని చూసి సుమతి ముఖం ఆనందంతో వెలిగినా వెంటనే ముఖం మార్చేసి గిరుక్కున గదిలోకి పరిగెత్తి తలుపులు మూసుకుంది. అతను వచ్చి అరగంట బ్రతిమలాడి క్షమాపణ చెబితే కాని తలుపు తీయలేదు. విద్యాపతి కూడా అక్కడే ఉన్నాడు. సుమతి తలుపు తీసింది. మోహన్ అక్కడ విద్యాపతి సీత ఉన్నారని కూడా జంకకుండా సుమతిని ఎత్తేసుకున్నాడు. సుమతిని అలా పట్టుకుని లోపలికి వెళ్ళి కాలితో దబాలున తలుపు తన్ని వెనక్కి వేశాడు. సీత విద్యాపతి ఎడముఖం పెడముఖంగా నిలబడి తోటలోని మొక్కల వైపు చూడసాగారు. అరగంట తర్వాత విద్యాపతి బ్రీఫ్ కేస్ పట్టుకొని వచ్చాడు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, రాత్రికి రాను అన్నాడు. సీత అతని వైపు తిరిగింది. ఆశ్చర్యంగా ఎందుకని అంది. రాత్రికే కాదు, వీళ్ళు ఉన్నన్నాళ్ళు రాను అన్నాడు. బావుంది, ఇదొక వంక. వాళ్ళేం చేశారు మధ్య? నిలదీసినట్టుగా అడిగింది. 4 రోజుల నుంచి చూస్తున్నాను, నాకు కంపరంగా ఉంది అన్నాడు. ఏ, ఎందుకని? వాళ్ళేం తప్పు చేస్తున్నారు? ఒకరంటే ఒకరు ఇష్టంగా ఆనందంగా ఉంటున్నారు, అది తప్ప? పెళ్ళైన వాళ్ళు ఎలా ఉండాలో చూపిస్తున్నారు. మీకు అది దక్కలేదని బాధగా ఉందా? సీత వ్యంగ్యంగా అంది. సీత, అరిచాడతను. వీళ్ళున్నారని వంక ఎందుకు? బ్యాంక్లో చంద్ర ఉన్నాడు కాబట్టి ఇందిరని కలవటానికి వీలు లేదని చెప్పరాదు. ఆఫీస్ వంకతో ఇంటికి రాకుండా ఉంటే ఎక్కడో ఏ హోటల్లోనో కలవచ్చు. చెప్పండి, ఎన్నాళ్ళు అలా ఉంటే మోజు తీరుతుంది అడిగింది. జీవితాంతం, సరేనా? కోపంగా అన్నాడు. సీత ముఖం కొరడా దెబ్బతిన్న మనిషిలా బాధతో రెపరెపలాడింది. అతను వెళ్ళిపోయాడు. సీత అక్కడే ఏడుస్తూ చాలాసేపు కూర్చుండిపోయింది. గోడమీద గడియారం టంగ్ టంగున 12 గంటలు కొట్టింది. సీత ఉలిక్కిపడి తలెత్తింది. విద్యాపతి వెళ్ళి 4 గంటలు కావస్తోంది. అతను ఆఫీస్కి వెళ్ళాడా? ఇందిర దగ్గరికి వెళ్ళాడా? సీత లేచి వెళ్ళి ఆఫీస్ ఫోన్ నెంబర్ డయల్ చేసింది. ఫోన్ రింగ్ అయింది. ఒక్క రింగ్ వినిపించగానే వెంటనే ఎత్తడం, హలో అని విద్యాపతి కంఠం వినిపించటం జరిగింది. సీత గుండెల మీద నుంచి పెద్ద భారం దిగినట్టయింది. హలో అంటూ రెట్టిస్తున్నాడు. సీత మెల్లగా పెట్టేసింది. 1 నిమిషం అవగానే ఫోన్ గణగణ మోగింది. సీత తీసుకొని హలో అంది. అవతల నుంచి విద్యాపతి కంఠం సుస్పష్టంగా వినిపించింది. మాట్లాడకుండా పెట్టేస్తావెందుకు? నేనిక్కడే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు. నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ చేయొచ్చు అని ఫోన్ పెట్టేశాడు. సీత మనసు తేలికపడింది. సీత ఫోన్ పెట్టేసింది. కళ్ళ నుంచి కారుతున్న నీళ్లు తుడుచుకుంది. రిజల్ట్స్ వచ్చాయి. పిల్లలు 3 పాస్ అయ్యారు. వాళ్లకు ఉత్సాహం పరవాళ్లు తొక్కుతున్నట్టుగా ఉంది. సీత మరిదిని పిలిచి, రవి, మీ అన్నయ్య ఆఫీస్లో ఉన్నారు. సుమతి, మోహన్ ఉదయం వెళ్ళిపోయారని ఫోన్ చెయ్యి అంది. ఓ అలాగే అంటూ రవి ఆఫీస్కి ఫోన్ చేసి సుమతి, మోహన్ వెళ్ళిపోయారని చెప్పి తను పాస్ అయిన సంగతి ఎంతో ఉత్సాహంగా చెప్పాడు. అతని మాట పూర్తి కాకముందే చెల్లెలు సుమిత్ర లాక్కొని, అన్నయ్య నేను కూడా పాస్ అయ్యాను అంది. చిన్నవాడు బాబు లాక్కొని, అన్నయ్య నేను కూడా పాస్ అయ్యాను. మా రిజల్ట్స్ పేపర్లో రేపొస్తాయి. నా ఫ్రెండ్ తీసుకొనొచ్చాడు అన్నాడు. ఓకే ఓకే, నేనిప్పుడే వస్తున్నాను, స్వీట్స్ తెస్తున్నాను అన్నాడు విద్యాపతి ఫోన్ పెట్టేస్తూ. అరగంట తర్వాత అతని ఇంటికి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ భోజనాల కోసం వేచి చూస్తూ కూర్చొనున్నారు. విద్యాపతి స్వీట్ ప్యాకెట్ తెరిచి పేరు పేరునా పిలిచాడు. సుమిత్రను పిలిచాడు. సుమిత్ర పరిగెత్తుకొచ్చింది. విద్యాపతి కంగ్రాచులేషన్స్ అంటూ సుమిత్ర నోట్లో కుక్కాడు. తర్వాత రవి, బాబు వచ్చారు. వాళ్ళని చూస్తుంటే విద్యాపతి కూడా ఎంతో ఆనందంగా అనిపించింది. అప్పటికే డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దిపెట్టున్నాయి. సీత వడ్డిస్తోంది. విద్యాపతి కాళ్ళు చేతులు కడుక్కొనొచ్చాడు. పిల్లలు కూర్చొనున్నారు. అన్నయ్య, వదనకి స్వీట్ పెట్టవే అన్నాడు రవి. నువ్వు పెట్టాలి, నేను కాదు అన్నాడు విద్యాపతి నవ్వుముఖంతో. నువ్వే పెట్టాలి అన్నాడు రవి. రవి, నాకు స్వీట్ సహించదు అంది సీత.
సహించదంటే ఊరుకోం. రవి, బాబు, సుమిత్రలకి సైగ చేశాడు. ముగ్గురూ లేచి వెళ్ళి గ్లాసులో మంచినీళ్లు పోస్తున్న సీతని చేతులు పట్టి లాక్కువచ్చారు. వదినకి పెట్టన్నయ్యా అన్నారు. విద్యాపతికి తప్పలేదు. ప్యాకెట్లో నుంచి స్వీట్ తీసి సీత చేతికివ్వబోయాడు. చేతికిస్తావే, మాకు పెట్టినట్టే పెట్టు అంది సుమిత్ర. విద్యాపతి క్షణంసేపు తటపటాయించాడు. తర్వాత సీత నోట్లో పెట్టాడు. సీత మూతి తిప్పబోతుంటే సుమిత్ర కదలనీయలేదు. సీత తప్పనిసరిగా తినాల్సొచ్చింది. సీత వచ్చి భోజనం దగ్గర కూర్చుంది. ఒక్క నిమిషం ఉండొదినా. సుమిత్ర లోపలికి పరిగెత్తుకెళ్ళింది. అందరూ ఏమిటా అని చూశారు. సుమిత్ర లోపల నుంచి పరిగెత్తుకు వచ్చింది. చేతిలో ఎంబ్రాయిడరీ చేసిన తెల్లటి అమెరికన్ జార్జెట్ చీర ఉంది. వదినా, నీకు ఎంబ్రాయిడరీ చీర ఇష్టంగా? ఇదిగో నేను చేశాను. నేను పాస్ అయితే వదినకిస్తాననుకున్నాను అంటూ ఒడిలో పెట్టింది. ఏయ్, ఏమిటిది అంది సీత. సుమిత్ర ఏం మాట్లాడలేదు. చప్పున సీత బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ, నువ్వే మాకన్నీ ఇస్తావు, ఇది వద్దనకు ప్లీజ్ అంది. ఇది చూడగానే రవి లోపలికి పరిగెత్తాడు. అతని చేతుల్లో చెక్కలతో తయారు చేసి రంగులు వేసిన చిన్న బొమ్మరిల్లుంది. వదినా, నేను పాస్ అయితే నీకివ్వాలని చేశాను అన్నాడు. బాబు అల్లికబుట్ట తెస్తూ, వదినా, ఇది నా ప్రజెంటేషన్ అన్నాడు. ఏమిటి, మీకేమైనా మతిపోయిందా? సీత కసిరింది. నువ్వే చెప్పావుగా, మనకి చాలా సంతోషం కలిగినప్పుడు ఇష్టమైన వాళ్ళకి గుర్తుగా ఏదైనా బహుమతిస్తే బావుంటుందని అంది సుమిత్ర. సుభద్రమ్మ గారు పూలచెండ తెచ్చి సీత జడలో పెడుతూ, తీసుకోవే అమ్మా, తీసుకో, కాదని వాళ్ల సంతోషం పాడు చేయకు. పిల్లలెంతో అదృష్టవంతులు కాబట్టే నీలాంటి వదిన వాళ్లకు దొరికింది. వాళ్లకంటే నేనింకా అదృష్టవంతురాల్ని. నా కోడలు బంగారు తల్లి అంటూ చుబుకం పుణికింది. సీత కళ్లల్లో హఠాత్తుగా నీళ్లు ఉబికినాయి. బలవంతంగా నిగ్రహించుకుంది. విద్యాపతి ఆసక్తిగా, ఆశ్చర్యంగా, సంభ్రమంగా సీత వైపు, పిల్లల వైపు మార్చి మార్చి చూస్తున్నాడు. ఆ క్షణంలో చూస్తుంటే ఒకరి పట్ల ఒకరు ఎంతో అభిమానంగా, ఆత్మీయంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. పిల్లల్ని చూస్తుంటే సీత అంటే వాళ్ళకి ఎంత ఇష్టమో తెలుస్తూనే ఉంది. ఆ నిమిషంలో వాళ్ళంతా ఒకటైనట్లు, తనే పరాయవాడన్నట్లుగా అనిపించింది. అందరూ భోజనాలకు కూర్చున్నారు. భోజన సమయంలో అతను సీతని కుతూహలంగా, పరీక్షగా చూడసాగాడు. ఆ సాయంత్రం సుభద్రమ్మగారు కొడుకుతో అంది, ఒక క్షణం ఆలోచిస్తే సీత రుణం తీర్చుకోలేమనిపిస్తుందిరా. పిల్లల్ని నన్ను ఎంత బాగా చూస్తుందని. ఈ ఇంటికి వచ్చిన తర్వాత బాధలనే మాటే మర్చిపోయాం. లోకంలో సీతలాంటి కోడళ్ళు ఎంతమంది ఉంటారంటావు? నువ్వేమో ఆ ఫ్యాక్టరీ గొడవల్లో పడి వీళ్ల విషయాలే పట్టించుకోకుండా అయినావు. సీత ఎప్పటికప్పుడు వాళ్ళు సరిగ్గా చదువుతున్నారో లేదో కనుక్కునేది. మార్కులు సరిగ్గా వస్తున్నాయో లేదో, స్కూళ్ళకి సరిగ్గా వెళుతున్నారో లేదో అంతా తన అజమాయిషీనే. అదేమిటంటే, మీ అన్నయ్య ఫ్యాక్టరీ చూస్తున్నాడు, ఆయన చెల్లెల్ని, తమ్ముళ్ళని చదువు విషయం అశ్రద్ధ చేశానేమోనని ఎప్పుడూ బాధపడకూడదు అనేది. వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తుంది, కానీ చదువుకోకపోతే మాత్రం ఊరుకోదు. సినిమాకి వెళ్ళాలి అంటే అందరం కలిసి వెళ్ళాలంది. ఇంట్లో ఎవరూ విడిగా వెళ్ళకూడదు. భోజనం కూడా అంతే. ఎవరికైనా వీలు కాకపోతే మిగతా వాళ్ళు వేచి చూడాల్సిందే అంది సుభద్రమ్మగారు. విద్యాపతి బయటకు వెళ్ళటానికి తయారవుతున్నాడు. తల దువ్వుకుంటూ షర్ట్ గుండీలు పెట్టుకుంటూ తల్లి చెబుతున్న మాటలు వింటున్నాడు. అతనికి మాటిమాటికి కానుకలు తెచ్చి ఇస్తున్న చెల్లెలు, తమ్ముళ్లే కళ్ల ముందు కదులుతున్నారు. సీత తన జీవితంలో అడుగు పెట్టని మాట నిజమే. కానీ అమ్మ, సుమిత్ర, రవి, బాబు వీరి జీవితాలలో ఆమె ఆనందం, సాన్నిహిత్యం అల్లుకుపోయింది. అతనికి మొట్టమొదటిసారిగా కొత్త సత్యమేదో కళ్ళకి కట్టినట్టుగా అనిపిస్తోంది. సీతను వదిలి ఎప్పటికైనా వెళ్ళిపోవాలి అనేది తన సంకల్పమే. తను వెళ్ళేటప్పుడు తన వాళ్ళు తన వెంట రాక తప్పదు. అప్పుడు సీతతో పెనవేసుకున్న వాళ్ల ఈ బంధం ఏమవుతుంది? అతనికేమిటో చాలా తికమకగా, అయోమయంగా ఉన్నట్లుగా ఉంది. సీత అంటే అమ్మకి ప్రాణం. సుమిత్రకి, రవికి, బాబుకి ఎనలేని అభిమానం. వాళ్ళు మంచిగా చదివి పరీక్షలు పాస్ అయ్యి సీతని మెప్పించాం అనే ఆ ఆనందంలోనే ప్రస్ఫుటమవుతోంది. ఏదైనా సరే సీత పిల్లల్ని ఒక దారికి తీసుకువచ్చింది. అది అతనికి చాలా సంతోషంగా ఉంది. సీతతో ఒక మంచి మాట చెప్పటం అతని కర్తవ్యంగా తోచింది. అతను ఆఫీస్కి వెళుతూ హాల్లో ఎవరితోనో ఫోన్లో మాట్లాడి పెట్టేసి గదిలోకి వెళుతున్న సీతని చూస్తూ, సీత అని పిలిచాడు. సీత ఆగింది. అతని నోటి వెంట ఆ పేరు వింటుంటే చెప్పలేని ఆనందంగా అనిపిస్తుంది. గిరుక్కును వెనక్కి తిరిగి ఒక అంగలో పరిగెత్తి అతని గుండెలో తలదాచుకోవాలి అనిపిస్తుంది. కానీ అంతలోనే పౌరుషం వస్తుంది, సిగ్గనిపిస్తుంది. ఏం ఆలోచిస్తోంది తను? తనంటే కాస్తా కూడా అభిమానం, ఆదరణ గానీ లేని వ్యక్తి దగ్గరగా వెళ్లాలని వాంఛిస్తోంది. చీచి, తన అభిమానం, రోషం ఏమైనాయి?
సీత ఇటు తిరిగింది. ఆ ముఖంలో భావావేశాల పొంగు అణిగి నిర్లిప్తంగా ఉంది. సీత, నేను నేను నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సీత తలెత్తి చూసింది. కళ్ళల్లో లీలగా ఆశ్చర్యం కనిపిస్తోంది. నాకా? కృతజ్ఞతలా? ఎందుకు అన్న ప్రశ్న కనిపిస్తోంది. పిల్లలందరూ పాసయ్యారు. వాళ్ల చదువులో అంత బాగా వాళ్ళు మార్కులు సంపాదించారంటే దానికి నువ్వే కారణమని అమ్మ చెప్పింది. థ్యాంక్స్ అన్నాడు. సీత ముఖం ఎర్రబడింది. ఆ కళ్ళల్లో కోపం లాంటిది కస్సుమంది. కోపాన్ని అణిచిపెట్టిన కంఠంతో అంది, మీరు నాకేమీ థ్యాంక్స్ చెప్పనవసరం లేదు. మీరు మా ఫ్యాక్టరీని చూస్తున్నారు. మీకు పిల్లల సంగతి చూసే సమయం చిక్కదని నాకు తెలుసు. అందుకని ఆ బాధ్యత నేను నెత్తిన వేసుకున్నాను. కాబట్టి మా ఫ్యాక్టరీ చూసి పెడుతున్నారని నేను మీకు గాని, మీ చెల్లెలు తమ్ముళ్ళ చదువులు చూసినందుకు మీరు నాకు గాని రుణపడటం మన మధ్య లేదనుకుంటాను అంది. విద్యాపతి చకితుడైనట్టు చూశాడు. అంతేకాదు, మీ అమ్మగారికి 100 సార్లు 1,00,000 సార్లు చెప్పాను. నా సొమ్ము వాళ్ళకేం పెట్టడం లేదు. మీ అబ్బాయి ఇచ్చిన డబ్బుతోనే వారి చదువులు భరిస్తున్నానని. ఆవిడ పెద్దవారు, చాదస్తం. నేను చెప్పిన మాటలేవే వినిపించుకోదు. నేనేదో ఆమెని పిల్లల్ని చూస్తున్నానని సంబరపడుతుంది. వాళ్ళంతా నా వాళ్ళని, నేను వాళ్ళ దాన్నని అనుకుంటోంది. కానీ నాకు బాగా తెలుసు నా స్థానం ఎక్కడో. నేను నా డ్యూటీ చేస్తున్నానంతే. అంతకంటే ఇంకేమీ లేదు. నా జీవితం ఒక పెద్ద నాటకం అయిపోయింది. అయితే నాటకంలో పాత్రధారులకి వాళ్ళ పాత్రలు ఎప్పుడు ముగుస్తాయో తెలుస్తుంది. నాకు మాత్రం అది ఇప్పుడు తెలియటం లేదు. సీత జవాబు కోసం చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. విద్యాపతి చాలాసేపు పరధ్యాసగా అక్కడే నిలబడిపోయాడు. అతని మనసంతా ఘర్షణమయంగా ఉంది. సీత తను ఆశించిన దానికంటే దూరంగానే ఉంటోంది. కానీ ఆ దూరంగా ఉండటం అనేది ఆమె ఇష్టంతో కాదు, తనకి ఇష్టం కాబట్టి ఆ పని చేస్తున్నాను అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. విద్యాపతి స్వతహాగా ఎవరినీ బాధపెట్టడు. తన వల్ల ఎవరికైనా బాధ కలిగితే అతని మనసు విలవిల్లాడుతుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. సీతని బాధపెట్టే అధికారం తనకి లేదు. దీనికి పరిష్కారం ఒకటే, తను దూరంగా వెళ్ళటం. కానీ సీత వెళ్ళనివ్వదు. ఇందిర పేరిట హౌసింగ్ బోర్డు ఇల్లు వచ్చేసింది. ఇందిర ఒక మంచి రోజు చూసి ఆర్భాటాలేవీ లేకుండా అతి నిరాడంబరంగా ఆ కొత్త ఇంట్లోకి మారిపోవాలని అనుకుంది. కానీ ఆఫీసులో పనిచేసే తోటి వాళ్ళు ఊరుకోలేదు. ఇందిర గృహప్రవేశం ఆర్భాటంగా జరగాలని గట్టిగా పట్టుబట్టారు. చంద్ర అయితే మరీను. ఇందిరగారు, ఏ మనిషికైనా పెళ్ళనేది, గృహప్రవేశం అనేది జీవితంలో ఒకేసారి వస్తుంది. ఆ వేడుక జన్మలో మరువలేని మధురానుభూతిగా కలకాలం అలా గుర్తుండిపోవాలి అన్నాడు. ఇందిర అక్క పావని కూడా ఎంతో ఉత్సాహంగా గృహప్రవేశం ఘనంగా జరగాలనే మాటనే సమర్థించింది. అంతకుముందు చిరచిరలాడే పావని హఠాత్తుగా ఇందిరంటే అభిమానం ప్రకటించసాగింది. ఏదో పెద్దదాన్ని, నీ మంచి చెడులు నీకంటే ఎక్కువగా నేనే ఆలోచిస్తాను. కాబట్టి అప్పుడప్పుడు మందలిస్తాను. అసలు నేను కాకపోతే ఇంకెవరు నీకు చెబుతారు చెప్పు? ఇల్లు రావటం నీ అదృష్టం కాదే, పిల్లల అదృష్టం. వాళ్ళెంత సంబరపడుతున్నారో తెలుసా? వాళ్ళ స్కూలు చాలా దగ్గర. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రావచ్చు. మీ బావగారికి ఆఫీస్ కూడా దగ్గరే. మన కష్టాలు గట్టెక్కినాయి అంటూ దేవుడికి దండం పెట్టింది. ఇందిర మాట్లాడలేదు. పావని చంద్రాన్ని తోడుగా కలుపుకొని తనే గృహప్రవేశ కార్యక్రమం చేతపట్టింది. గృహప్రవేశానికి ఆహ్వాన పత్రాలు వేశారు. వాటిలో పావని, భర్త వాసవిమూర్తి పేర్లు ఉన్నాయి. మా ఇందిర గృహప్రవేశం సందర్భంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము అనుంది. పావనికి ఈ ఇల్లు ఎవరి మూలంగా ఇందిర పేరిట వచ్చిందో చంద్ర ద్వారా బాగా తెలిసింది. సీత పట్ల ఎక్కడలేని అభిమానం వచ్చింది. ఆహ్వానితుల జాబితాలో సీత పేరే మొట్టమొదట రాయించింది. నీ బొంద, అతి తెలివితేటలకు పోకు, ఇందిరకి తెలిసిందంటే మండిపడుతుంది అన్నాడు వాసమూర్తి. అబ్బా, మీకు తెలీదు, మీరు ఊరుకోండి. సీతతో నేను కాస్త చనువుగా ఉండటానికే నిశ్చయించుకున్నాను. మనం వాళ్ళింటికి, వాళ్ళు మనింటికి వస్తూపోతూ ఉంటామనుకోండి. సీతని కాస్త భర్తని అదుపులో పెట్టుకోమని నేను నేర్పవచ్చు అంది పావని. పావని, వాసమూర్తి చంద్రతో కలిసి సీతని పిలవటానికి వచ్చారు. పావనిని సీత ఒకసారి చూసింది. పావనిలో ఇందిర పోలికలు కూడా కనిపిస్తున్నాయి. చంద్ర పరిచయం చేయకుండానే రండి, బాగున్నారా అంటూ ఆహ్వానించింది. కూర్చోండి అంటూ మర్యాద చేసింది. పావని సీత ముఖాన బొట్టు పెట్టి కార్డు ఇస్తూ, మా ఈ సంతోషానికి మీరే కారణం. మా ఇందిర ఇక నుంచి రోజూ ఇంట్లో దీపం పెట్టుకొని మీ పేరే తలుచుకోవాలి. మీ సాయమే లేకపోతే ఆ ఇల్లు మాకు వచ్చేదే కాదు అంది ఆడంబరంగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ. నాదే ముద్దులేండి అంది సీత.
వాళ్ళని కూర్చోమని కాఫీలు తెప్పించి ఇప్పించింది. అత్తయ్య అంటూ పిలిచి సుభద్రమ్మగారు రాగానే పరిచయం చేసింది. సుభద్రమ్మగారు వాళ్లతో మాట్లాడటానికి అంత ఉత్సాహం చూపించలేదు. ఇంతలో అక్కడికి రవి, సుమిత్ర, బాబు వచ్చారు. వదిన, బాబీ సినిమాకి టికెట్స్ రిజర్వ్ చేయిస్తానన్నావుగా అన్నాడు రవి. సీత వాళ్ళని కూర్చోమంది. పావనికి పరిచయం చేసింది. సుమిత్ర, నాకు పావని బాగా తెలుసు అంది. పావని, వాసమూర్తి కళ్ళకి రెప్పలే లేనట్టుగా సీత ఇంటిని చూస్తున్నారు. మీరు తప్పకుండా రావాలి, రాకపోతే ఒట్టే అంది పావని. తప్పకుండా వస్తానని సీత దగ్గర వాగ్దానం తీసుకుని గాని వెళ్ళటానికి లేవలేదు. సీత వస్తానంటే వస్తుందండోయ్, మాటకి తిరుగులేదు అన్నాడు చంద్ర. ముగ్గురు బయలుదేరి వెళుతుంటే సీత డ్రైవర్ని పిలిచి వాళ్ళని ఇంటి దగ్గర విడిచి రమ్మనమని పురమాయించింది. ఇంటికి రాగానే వాసమూర్తి అన్నాడు, ఏం మర్యాద, ఏం మర్యాద, ఆ సీత ఎంత మంచి పిల్ల అంటూ మెచ్చుకున్నాడు. ఉన్నవాళ్ళు ఏం చేసినా ఘనంగానే ఉంటుంది. మా ఇంద్ర మాత్రం మంచిది కాదా? ఎవరికైనా ఏదైనా ఇబ్బందొస్తే అది ఆదుకున్నట్లుగా ఎవరూ ఆదుకోరు అంది. వాసమూర్తి సీతను ఒకటే మెచ్చుకుంటుంటే పావనికి ఒళ్ళు మండుతోంది. సీత మంచిపిల్లే కాదని పావని కూడా అనదు. కానీ వాసమూర్తి పొగిడేటంత అపురూపం అక్కడేం లేదు. వాళ్ళు మర్యాదలు అలా చేసి ఉన్న గౌరవం రెట్టింపు చేసుకుంటారు. అదో యుక్తి అని పావని నమ్మకం. అంత మంచి భార్యను పెట్టుకొని ఈ విద్యాపతి ఈ ఇంద్ర వెంట పడతాడేమిటి? ఇతను తలకాయలేని మనిషిలా ఉన్నాడు అనుకున్నాడు వాసమూర్తి. పావని వెళ్ళి సీతని పిలిచొచ్చాను అనేసరికి ఇందిర చకితురాలైంది. ఎందుకు పిలిచావు? నాతో మాట మాత్రమైనా చెప్పలేదే అంది కోపంగా. బాగానే ఉందమ్మా, ఇదేమంత గొప్ప విషయమని నిన్ను సంప్రదించాలి? పిలవకపోతే నువ్వు చిరాకు పడాలి. ఏమో అనుకున్నాను గాని ఆ సీత ఎంత మంచిది అని పావని మొదలుపెట్టి తను వెళ్ళినప్పటి నుండి తిరిగి వచ్చే వరకు జరిగిందంతా దండకం చదివింది. సరేలే విసురుగా అంది ఇందిర. సీత అందరి కోడళ్లలా అత్తగారితో కీచులాట పెట్టుకోదు. వాళ్లతో ఎంతో ఆత్మీయంగా కలిసిమెలిసి ఉంటుంది. తను సరిగ్గా ఏ విధంగా విద్యాపతి జీవితంలో ఒదిగిపోవాలని కలలు కన్నదో ఆ అదృష్టం సీతకు దక్కింది. ఇందిరకెలాగో ఉంది. తన తల్లిని, తమ్ముళ్ళని, చెల్లెలిని అంత బాగా చూస్తున్న సీతని విద్యాపతి అభిమానించకుండా ఎలా ఉండగలుగుతున్నాడు? అతని మనస్తత్వం తనకి బాగా తెలుసు. ఎవరైనా తన కోసం కాస్తంత చేస్తే కొండంత చేసినట్టు భావిస్తాడు. కృతజ్ఞత చూపిస్తాడు. ఇల్లు తన పేరిట వచ్చింది. డబ్బు తను కట్టినదన్న మాటే గాని సంబరం సందడి అంతా పావని పిల్లలదిగానే ఉంది. అందరూ అది పావనికి వచ్చిన ఇల్లే అనుకుంటున్నారు. ఇందిర నిట్టూర్చింది. పావని ఇక విద్యాపతిని ఏమీ అనలేదుగా. కనీసం ఈ ఇల్లు అనేది ఉంటే ఇక ఇప్పుడైనా తను విద్యాపతి కలిసి ఉండొచ్చు. ఇందిరకి పట్టుదల వచ్చేస్తోంది. విద్యాపతికి ఒక పెళ్లి కాదు, 1,00,000 పెళ్ళిళ్ళు అవనిగాక అతని మనసు మాత్రం తనదే. తనసలు అతని పెళ్లి గురించి ఎంతగా మర్చిపోతే అంత మంచిది అనుకుంది. ఇందిర నిర్ణయాలు చేసుకున్నంతసేపు పట్టటం లేదు ఆ నిర్ణయాలు చెల్లాచెదురుగా అవటానికి. అతను వివాహితుడు అనే సత్యం జీర్ణం చేసుకోవటానికి. వివాహితుడైన అతని జీవితంలో తను ఏ విధంగా నిలిచిపోవాలా అని ఇందిర పలు రకాలుగా ప్రయత్నిస్తోంది. తనకి కావాల్సింది విద్యాపతి, లోకం కాదు. లోకం కోసం అతన్ని దూరం చేసుకోలేను అని మరీ మరీ అనుకోసాగింది. ఇందిర ఇంటి గృహప్రవేశ మహోత్సవం అనుకున్న విధంగా అతి ఘనంగానే జరిగింది. పిలిచిన వాళ్లంతా వచ్చారు. వచ్చిన వాళ్లందరికీ పావని, వాసమూర్తి సకల మర్యాదలు చేశారు. వాళ్లకి సాయం చేస్తూ చంద్ర కూడా హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. సీత, విద్యాపతి కూడా వచ్చారు. సీతతో కలిసి వచ్చిన విద్యాపతిని చూడగానే ఇందిర మనసులో సంతోషం గడ్డకట్టుకుపోయినట్టయింది. సీత ఇందిరతో కలుపుగోలుగా మాట్లాడింది. ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు వేసింది. వెండిపూత ఉన్న లక్ష్మీ సరస్వతుల ఫోటోలు తెచ్చి బహుకరించింది. వాటిని చూసిన అందరూ చాలా బాగున్నాయి అంటూ మెచ్చుకున్నారు. పావని, వాసమూర్తి సీతకి ఎనలేని మర్యాదలు చేస్తున్నారు. పావని మాటిమాటికి ఈ ఇల్లు సీతపుణ్యమే అంటూ చెప్పసాగింది. పట్టుచీర కట్టుకొని, జడనిండా పూలు పెట్టుకొని, ముత్యాల నగలు ధరించి, కుర్చీ మీద కూర్చొని అక్కడున్న అందరి చూపులకి అయస్కాంతంలా అయిన సీత జీవితంలో దేనికి కొదవలేని దానిలా భర్త ప్రేమను కూడా సాధికారికంగా పొందే యువతిలా ఉంది. ఆ కూర్చోవటంలో రాజసముంది. విద్యాపతి వీలైనంతగా సీత పక్కన ఉండకుండా దూరంగా ఉండాలని చూస్తున్నాడు. కాని వాసమూర్తి మాటిమాటికి పిలుస్తూ సీత పక్కనుంచి విద్యాపతిని కదలనీయటం లేదు. విద్యాపతికిది చాలా ఇబ్బందిగా ఉంది. దూరంగా ఇందిర ఒక్కతే నిలబడి ఆహూతుల్ని ఆహ్వానిస్తూ మర్యాదలు చేస్తోంది. ఇందిర ముఖంలో ఉత్సాహమనేదే లేదు. అసలు ఉదయం పావని బలవంతం మీద తలంటి పోసుకొని పట్టుచీర కట్టుకున్నప్పటి నుంచి ఇందిర మనసు బేలగానే ఉంది.
ఈ ఇంటి కోసం తను విద్యాపతి ఎన్ని కలలు కన్నారు. ఆ రోజున అప్లికేషన్ ఫారం పూర్తి చేసేటప్పుడు సోఫాలో వెనక్కు వాలి అతను కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే అతని ఒడిలోకి ఒరిగి తను అప్లికేషన్ ఫారం మీద సంతకం పెట్టింది. సంతకం అయిన తర్వాత కూడా తను లేవలేదు. ఇందు, ఏమిటి ఆలోచిస్తున్నావు అని అతను అంటే, ఈ కాగితం మీద నాకు ఇల్లు కనిపిస్తోంది. ఇదిగో ఇది వరండా, ఇది మన గది, ఇది పిల్లలు, అమ్మ, నాన్న, వేరే గది, ఇక్కడ భోజనాల బల్ల అంటూ వేలితో గీస్తూ చూపించింది. ఆ రోజు ఎప్పుడు వస్తుందో కదూ. ఇందిర తల మీద చెయ్యి వేసి జుట్టులోకి వేళ్లు పోనిచ్చి నొక్కుతూ అన్నాడు. తొందరలోనే వస్తుంది అంది ఇందిర గాఢమైన నమ్మకంతో. అప్పుడు ముందు పెళ్ళి, తర్వాత గృహప్రవేశం. ఇద్దరం పక్కపక్కన నిలబడి అందరినీ ఆహ్వానిస్తాం. అప్పుడు వచ్చిన వాళ్ళంతా మనల్ని చూసి ఏమంటారో తెలుసా? ఏమంటారు? చిరునవ్వుతో అడిగాడతను. వాళ్ళిద్దరూ ఈడు జోడుగా ఎంత బాగున్నారు అంటారు తెలుసా? అతను అలాగా అన్నట్టు చూశాడు. ఇందిర ఎవరెవరికో నమస్కారాలు చెబుతూ వచ్చిన వాళ్లతో ఏదో మాట్లాడుతున్నా మనసు మాత్రం గతంలో తిరుగుతోంది. భగవంతుడు అప్పటి తన కలల్ని చూసి పైనుంచి నవ్వుకొనుంటాడు కాబోలు. ఓసి పిచ్చిదానా, నువ్వు కలలు కంటున్నావు, అవి కేవలం కలలుగానే నిలిచిపోతాయి అని. ఈ ప్రపంచంలో కొంతమంది మనుషుల జాతకాలంతే. అనుకున్నవేవీ జరగవు. ఆలోచనలకి, జరిగే జీవితాలకి లంగరందదు. ఎక్కడో ఏ కొద్దిమంది అదృష్టవంతులకో కోరుకున్నవి అక్షరాలా జరుగుతాయి. ఇందిర కళ్ళు క్షణంసేపు సీత మీద నిలిచినాయి. తను ఈర్ష్యపడకూడదు, కానీ ఆ అమ్మాయి ఎంత అదృష్టవంతురాలు. సీత ఇలా ఎలా ఉండగలుగుతోంది? అందరిలో అలా నవ్వుతూ తుళ్ళుతూ ఎలా సాధ్యం? అదే ఇందిరకు ఆశ్చర్యంగా ఉంది. సీత, విద్యాపతులని అలా పక్కపక్కగా చూస్తుంటే ఇందిర మనసు ఇనుపగుళ్ళు కట్టినట్టు ఇంకా ఇంకా భారంగా అయిపోతోంది. ఆ రోజు ఫారం పూర్తి చేసేటప్పుడు మనం ఏమనుకున్నాం? ఇప్పుడు జరిగిందేమిటి? ఇందిర హఠాత్తుగా ఏడవసాగింది. ఇందు, విద్యాపతి పిలిచాడు. నా కల ఎంత భయంకరంగా నిజమైంది. నేనేం తప్పు చేశానని నాకీ శిక్ష? నువ్వు నా దగ్గర చెప్పిందంతా అబద్ధమే. సీత అంటే నీకు నిజంగా చాలా ప్రేముంది. నీ ప్రేమలో ఆ అమ్మాయికి నమ్మకముంది. కాబట్టే ఇలా ధైర్యంగా నా ముందుకు రాగలుగుతోంది. నేనసలు చాలా తెలివిహీనురాల్ని. నాతో సంబంధం తెంచుకోవు, నాకు దూరంగా ఉండవు, నన్ను చిత్రహింస చేస్తున్నావు. వెళ్ళిపో. మనిద్దరం ఇదే ఆఖరిసారి చూసుకోవటం. ఇందిర గోడకి తలవేసి కొట్టుకుంటుంటే చప్పున విద్యాపతి వచ్చి పట్టుకున్నాడు. ఇందు, ఆవేశపడకు ప్లీజ్. అతను ఇందిరని దగ్గరకు తీసుకొని అనునయించసాగాడు. ఇందిర హఠాత్తుగా అతని చేతుల్లో పసిపిల్లలా ఒదిగిపోయి ఏడవసాగింది. ఇంతలో పావని, సీత అక్కడికి వచ్చారు. ఇందు, ఎక్కడున్నావే? సీతగారు వెళతానంటున్నారు అంటున్న అక్క కళ్ళు హఠాత్తుగా పెద్దవైనాయి. అక్కడ పూజాగదిలో విద్యాపతి ఇందిరని కౌగిలి మధ్యకి తీసుకున్నట్లుగా నిలబడున్నాడు. సీత కూడా నిటారుగా అయ్యింది. సీతను చూడగానే అతను మెల్లిగా, అతి మెల్లిగా ఇందిరని వదిలేశాడు. క్షణంసేపు సీత కళ్ళు, అతని కళ్ళు విడదీయలేని చూపులుగా నిలిచిపోయాయి. పావని తొట్రుపడింది, కంగారు పడింది. మీకు నేను తమలపాకులు అని ఇంకా ఏదో చెప్పబోయింది. ఇక్కడున్నాయి తీసుకో అస్పష్టంగా అంది ఇందిర. పావని లోపలికి వెళ్ళి తమలపాకులు తీసుకుంటూ ఇందిరని, విద్యాపతిని ఏహ్యభావంతో చూసింది. పావని వెనక్కు తిరిగి వచ్చేసరికి అక్కడ సీత లేదు. చంద్రాన్ని అడిగితే వెళ్ళిపోయిందని చెప్పాడు. పావని నిట్టూర్చింది. సీత కారు డ్రైవ్ చేస్తోంది. కారు ఇంటిదోవ పట్టలేదు. మార్కెట్లో వీధులు గుండా వెళుతోంది. బజార్ల నిండా ఇసుక వేసినా రాలనంత జనం. పెళ్ళిళ్ల సీజనేమో, ఏ షాప్లో చూసినా జనమే. సీత డ్రైవ్ చేస్తోంది. ఎదురుగా ఒక కారు వస్తోంది. అందులో ఇద్దరున్నారు. ఆ అమ్మాయి డ్రైవ్ చేస్తోంది. అతను వెనక్కి వాలి ఒక చేయి చాచి కూర్చున్నాడు. అతనేదో అంటున్నాడు. ఆ అమ్మాయి పక్కపక్క నవ్వుతోంది. సీత తనే తప్పుకొని వారికి దోవ ఇచ్చింది. సీతకి తను మినహా ఈ ప్రపంచంలో మిగతా అందరూ ఆనందంగానే ఉన్నట్లు అనిపించింది. పెళ్ళైన తర్వాతే తండ్రి తనకు డ్రైవింగ్ నేర్పించాడు. విద్యాపతి కూడా నేర్చుకున్నాడు. కానీ ఒక్కనాడు కూడా ఇద్దరూ కలిసి కారులో ఒంటరిగా ఎక్కడికి సరదాగా వెళ్ళలేదు. డ్రైవ్ చేస్తున్న సీత కళ్ల ముందు మాటిమాటికి ఇందిరని అనునయిస్తున్న విద్యాపతి మెదులుతున్నాడు. సీతకి ఇందిర మీద కోపం రావటం లేదు. విద్యాపతి మీద ఆగ్రహం 1000 నాలుకలతో బుసలు కొడుతోంది. సీతకి ఆగ్రహంలోని ఒక నిస్సహాయత్వం మంచు ముద్దలా పేరుకు రాసాగింది. ఈ ప్రపంచంలో మనిషిని ఎవరైనా బంధించగలరేమో కానీ మనసుని బంధించలేరు కదా. శారీరకంగా స్వతంత్రం ఉన్నా లేకపోయినా మానసికంగా ప్రతి మనిషి స్వతంత్రుడే. సీత ఆలోచిస్తోంది. ఇన్నాళ్ళు తనేం చేసింది? విద్యాపతి మనసు గెలుచుకోలేకపోతానా అనే అహంతో
అతన్ని భర్తగా జీవితంలో కట్టిపడేసుకోవాలని ఆరాటపడింది. ఈరోజు సీత కళ్ల ముందు భ్రమలు తెరలు తెగి క్రిందపడిపోయినాయి. ఇందిరని విద్యాపతిని ఎవరూ వేరు చేయలేరు. వారిద్దరి ఆత్మీయతా బంధాన్ని ఎవరూ తెంచలేరేమో. సీతకి ఈ ఓటమి చాలా విరక్తిగా ఉంది. ఇన్నాళ్లు తనేం చేసింది? ఎండమావి వైపు పరిగెత్తుతోంది. ఇందిర ఇంటి గృహప్రవేశానికి వెళ్ళకపోయినట్టయితే ఈ సత్యం జీవితాంతం తెలిసేది కాదేమో. సీతకి హఠాత్తుగా విద్యాపతి మీద, ఈ లోకం మీద, అతన్ని తనకి పెళ్లి చేసిన తండ్రి మీద, అతన్ని పెళ్లి చేసుకుని పొందలేని తన దురదృష్టం మీద అంతులేని విరక్తి వచ్చింది. విద్యాపతితో కలిసి జీవించడం అనేది ఇక అసంభవం. కానీ భర్త వదిలేసిన సీత అనే అపవాదతో బ్రతకటం కూడా అసంభవమే. తనెందుకు బ్రతకాలి? బ్రతికి ఏం చేయాలి? చిన్నపిల్లలా సీతకి కోపం వచ్చేసింది. ఏడుపు వచ్చేస్తోంది. చేతిలో ఉన్న వస్తువుని నేలకేసో గోడకేసో బద్దలు కొట్టి కసి తీర్చుకోవాలని అనిపిస్తోంది. ఇప్పుడు తన చేతుల్లో ఉన్న తనకి నచ్చని వస్తువేమిటి? జీవితం. ఇది చాలా విలువైనది, నిజమే. కానీ ఇది తనకి నచ్చడం లేదు. దీన్ని చూసి కోపం వస్తోంది. ఈ జీవితం తనని నిర్దయగా చాలా బాధ పెడుతోంది. ఇక ఈ బాధపడే సహనం, శక్తి తనకి లేనేలేవు. సీత కారు పక్కకి తిప్పింది. ఎదురుగా పెద్ద చెట్టు కనిపిస్తోంది. సీత చేతులు కసిగా, కోపంగా నచ్చని వస్తువుని గోడకేసి బలంగా విసిరి కొడుతున్నట్టుగా స్టీరింగ్ని తిప్పినాయి. చెట్టు భూతంలా దగ్గరికి వచ్చేస్తోంది. సీత కళ్లల్లో కసే కాదు, ఆనందం కూడా కనిపిస్తోంది. తనకి నచ్చని ఆట వస్తువుని విరగొట్టినట్టుగా ముక్కలు చేస్తోంది. జీవితం చాలా విలువైనది. సీత మనసు అరుస్తోంది. ఎప్పుడా విలువ? అది మనకి ఉపయోగపడినప్పుడు, ఆనందం ఇచ్చినప్పుడు. బాధ పెడుతుంటే ఎవరు భరిస్తారు? వదిలివేయకుండా ఎవరు ఊరుకుంటారు? చెట్టు భీకరంగా, వికటంగా నవ్వుతూ గోళ్లు చూపిస్తూ దగ్గరికి వచ్చేస్తోంది. సమీపంలోకి వచ్చేస్తోంది. ఇంతలో హఠాత్తుగా చెట్టు వెనుక నుండి 10 సంవత్సరాల కుర్రాడు యువతలికి వచ్చాడు. అతని చేతిలో గాలిపటముంది. కార్ని చూడగానే నోరంతా తెరిచి కెవ్వున కేకపెట్టాడు. సీత చటాలున్న కారు పక్కకి తిప్పేసింది. కారు గిరిగింతలు తిరిగి బలంగా దేనినో కొట్టుకొని ఒరిగిపోయింది. సీత తలకి బలమైన దెబ్బ తగిలింది. ప్రాణం ఎగిరిపోయినట్టయి కళ్ల ముందు చీకట్లు కమ్ముకున్నాయి. సీత మూలుగుతోంది. ఆ మూలుగు చీకటి గుహల్లో నుంచి బయటికి వచ్చి వెలుగు చూడాలని తాపత్రయపడుతున్న ఆత్మ ఆక్రోశంలా ఉంది. వెతుక్కుంటోంది. ఎక్కడుంది తను? ఇంత చీకటేమిటి? ఎక్కడికి వెళ్ళాలి తను? సీత లేస్తోంది. అంతలోనే విరిగిన కెరటంలా పడిపోతోంది. తనకెవరున్నారు? ఎవరూ లేరు. నాన్నా, ఎక్కడున్నావు? నాకిక్కడ భయం వేస్తోంది, రా అరుస్తోంది. నేను రాలేనమ్మా. విద్యాపతి ఉన్నాడుగా, పిలు. తండ్రి స్వరం ఎక్కడి నుంచో వినిపిస్తోంది. ఆయన నన్ను చూడరు నాన్న. ఆయనకి నేను అవసరం లేదు. ఇందిర కావాలి. సీత ఏడవసాగింది. ఛీ, పాపిష్టి బ్రతుకు. వాళ్ళిద్దరూ నన్ను ఎంత తిట్టుకుంటున్నారో. నేను చస్తే బాగుండునని ఎంత అనుకుంటున్నారో. అవును, చచ్చిపోవాలి, చచ్చిపోవాలి. సీత ఫిట్ వచ్చిన దానిలా అరవసాగింది. సీతా, సీతా, ఎవరో పిలుస్తున్నారు. సీత ఆ పిలిచిన వ్యక్తి మెడ కావలించుకుంది. నన్ను తీసుకువెళ్ళు, నీతో తీసుకువెళ్ళు, నేనిక్కడ ఉండను. సీత కెవ్వుమన అరిచింది, ప్రాణం ఎగిరిపోయినట్టుగా. నా కాలికేమైంది? నొప్పి. ఏడవసాగింది. సీత, నీ కాలికేం కాలేదు. ఎవరో ఎంతో దయగా చెబుతున్నారు. ఇంత నొప్పిగా ఉందేమిటి? తగ్గిపోతుంది. ఈ కాస్త హార్లిక్స్ తాగు. నాకొద్దు నాన్న. నువ్వు నేను సుఖపడాలని కదూ విద్యాపతికిచ్చి పెళ్లి చేశావు. నేను ఆయనకు అవసరం లేదు నాన్న. ఇందిర మీద ఆయనకి బోలెడంత ప్రేమ. ఎంత ప్రేమ అనుకున్నావు? ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరి మీద అంత ప్రేమ ఉండదు అంది. సీత, ప్లీజ్ నిద్రపో. నిద్ర రావటం లేదు. నేను వెళ్ళిపోవాలి. ఆయన వస్తారు, నేను వెళ్ళిపోవాలి. ఛీ, మనమంటే ఇష్టం లేని వాళ్ళ దగ్గర ఎవరైనా ఉంటారా? ఎంత అసహ్యం అని ఏడవసాగింది. సీత, నిద్రపో. నిద్రపోను. చచ్చిపోతాను. చచ్చిపోతే ఏ బాధలు ఉండవు, హాయిగా ఉంటుంది. మొగుడు వదిలేశాడని లోకం నవ్వినా మనకి తెలియదు. వినాయకరావు గారి అమ్మాయి సీత లేదు, సీతని మొగుడు వదిలేశాడు అని అందరూ చెప్పుకుంటే ఎంత అసహ్యం కదూ. విద్యాపతి నన్ను వదిలేసేటట్టు నేనెందుకు అవకాశం ఇవ్వాలి? ఈ లోకం చేత నేనెందుకు నవ్వించుకోవాలి? నేనే విద్యాపతిని వదిలేస్తాను. అమ్మో, వదిలేస్తే సీత చెడ్డది, మొగుడిని వదిలేసిందంటారు. చచ్చిపోతాను, చచ్చిపోవాలి, అంతే. సీత నవ్వసాగింది. నువ్వెంత అదృష్టవంతురాలివే. ఇంత మాత్రం అదృష్టం ఇంకెవరికీ ఉండదేమో. సీత రోషంగా అపర కాళిలా లేచి కూర్చోబోయింది. అసలు నేనెందుకు ఆయన్ని వదిలేయాలి?
నేనేం తప్పు చేశాను? ఆయనకు ఆ ఇంద్రి మీద ప్రాణం ఉంటే అసలు నన్నెందుకు పెళ్లి చేసుకోవాలి? నేను ఇంకోళ్ళని చేసుకొని హాయిగా ఉండేదాన్నిగా. చెప్పు నాన్న. సీత మళ్ళీ విద్యాపతి చేతిని గట్టిగా పట్టుకుంది. నువ్వు ఆయన్ని బాగా అడుగు, గట్టిగా అడుగు. మా సీత చేసిన తప్పేమిటి అని నిలదీసి అడుగు. నువ్వు మమ్మల్ని మోసం చేశావని చెప్పు. ఇది మోసం కాదా? ఒక అమ్మాయిని ప్రేమించి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవటం, మళ్ళీ పెళ్లి చేసుకున్న అమ్మాయిని వదిలేసి ప్రేమించిన అమ్మాయితో ఉండటం అంతా వీళ్ళిష్టమేనన్నమాట. ఎంత రాక్షసులు నాన్న. నువ్వు అడుగు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పమను. అప్పుడు నేను వదిలేస్తాను. అంతవరకు చచ్చినా వదలను అంటూనే సీత మళ్ళీ ఏడవసాగింది. లాభం లేదు. ఇవన్నీ లోకానికేం తెలుస్తాయి? సీతని మగుడు వదిలేశాడు అంటుంది. నేను చచ్చిపోవాల్సిందే, తప్పదు. నా రాత అదే. లేకపోతే మీ ఆయన నిన్ను ఎందుకు వదిలేశాడు అంటే నేనేం చెప్పాలి? డాక్టర్ వచ్చాడు. ఎప్పటినుంచి ఇలా మాట్లాడుతోంది? రాత్రి నుంచి ఇదే వరుస అన్నాడు విద్యాపతి. ఆయన సీతని పరీక్ష చేశాడు. జ్వరం బాగా ఉంది అన్నాడు. ఇంజెక్షన్ ఇచ్చాడు. వేయాల్సిన మందులు విద్యాపతికి చెప్పాడు. మరీ హడావిడి చేస్తే నాకు ఫోన్ చేయండి. నిద్రపోవటానికి మందిచ్చాను. ఎంత నిద్రపోతే అంత మంచిది అన్నాడు.